మా పిల్లలు ఎంత కష్టపడి చేశారు అనేది మీరు సినిమా చూసాక తెలుస్తుందండి ఎవరికైనా. వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది అని అన్నప్పుడు సరే అని డిసిషన్ తీసుకొని వాళ్ళను ప్రోత్సహించడం. నేను సూర్యాపేటలో, వాళ్ళు హైదరాబాద్లో చాలా కష్టపడి సినిమా తీయడం జరిగింది. ఏదైనా కూడా ఈ సినిమా వాళ్ళంత కష్టపడి చేసినందుకు భగవంతుని ఆశీర్వచనాలు ఉండాలి, ప్రజల ఆదరణ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ మీరు అందరూ కూడా ఈ సినిమాను ఆదరించాలని వైభవం టీం అందరికీ కూడా అభినందనలు, నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అమ్మ, మీరు ఒక లీడింగ్ లాయర్గా ఉన్నారు, మీ పిల్లలిద్దరు కూడా బ్రహ్మాండంగా చదువుకున్నారు, మీరు సింగిల్ పేరెంట్ అని కూడా. అటువంటిది ఈ సినిమా రంగంలోకి వస్తా అన్నప్పుడు ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి? అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందండి. మాకు మొదటి నుంచి కూడా సినిమా తీయాలనేది ఉంది అనేది వాళ్ళు వ్యక్తం చేశారు. అయితే సరే అంటే అంతకుముందు కూడా వాళ్ళు చేస్తాము అని అనుకున్నారు, కానీ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది. తర్వాత వాళ్ళు మేము జాబ్ కంటే కూడా మాకు ఇదే ఇంట్రెస్ట్ ఉందమ్మా, ఇది వన్ ఆఫ్ ది బిజినెస్, బిజినెస్ లాగా ఇది ఇద్దరు ఎంబీఏ స్టూడెంట్స్ కాబట్టి బిజినెస్ లాగా చేస్తున్నాము. మామూలుగా ఇద్దరం వేరే బిజినెస్ అయితే మాత్రం మీరు యాక్సెప్ట్ చేయకపోయినా, మేము ఇద్దరం ఒకటే బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే ఇద్దరం ప్రొసీడ్ అవుతాము అన్నారు. నేను కన్విన్స్ అయ్యాను. ఆ టైంకు కన్విన్స్ అవ్వడం అనేది ఆ భగవంతుని దయ. అది అలాగే వాళ్ళు కష్టపడి ఇంతవరకు తీసుకొచ్చిండ్రు. ఇంకా ముందు కూడా సక్సెస్ కావాలి అని చెప్పేసి నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అంటే మీరు సబ్జెక్ట్ విన్నారా? ముందు ఈ సినిమా తీయాలనుకుంటున్నారు, దీనికి కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది, అందులోనే వాళ్ళు కెరీర్ పక్కన పెట్టి ఈ సినిమా తీయాలనుకుంటున్నారు. ఆ కథ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఫస్ట్ టైం? బాగుందండి. థీము, కథలో ఉన్న థీము వాళ్ళు ఏంటంటే ఒక విధమైన ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చారు అందులో. నాకు ఆ థీమ్ అనేది నచ్చింది. దాన్ని ప్రొజెక్ట్ చేశారు. ఆ ప్రొజెక్ట్ చేసిన సినిమా కూడా మంచి ఇదిగా వాళ్ళు చాలా కష్టపడి తీయడం జరిగింది. సో తప్పకుండా అది సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు సాత్విక్ అండి. నేను ఒక సాధారణ యువకుడిని. అయితే నాకు కొన్ని కళలు ఉన్నాయి. నా కళలలో సినిమా తీయాలి, మంచి సినిమాని ప్రజలకు అందించాలనే ఒక బలమైన సంకల్పం ఉండేది, చిన్నప్పటి నుంచి ఉండేది. చిన్నప్పటి నుంచి అదే సంకల్పంతో నేను ముందుకు సాగడం జరిగింది. అయితే అట్లని చెప్పి నేను చదువులన్నీ పక్కన పెట్టేసి వెళ్ళే అంత అది కాదండి. అంటే నార్మల్, మీకు తెలిసిందే, ఒక తెలుగు మిడిల్ క్లాస్ కుటుంబంలో ఫస్ట్ డిగ్రీ చేయాలి, డిగ్రీ అయినాక ఇంకా హైయర్ స్టడీస్ చేయాలి, అన్నీ జరిగినాక ఓకే కెరియర్ సెట్ అయింది అనే ఒక బేసిక్ అష్యూరెన్స్ వచ్చినాక కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక టైం దొరుకుతుంది. ఆ టైం మాత్రమే డ్రీమ్స్ ఏది చేయాలన్నా కూడా ఆ ఒక్క టైంలోనే మనం చేయాలి. ఇక అంతకంటే ముందు చేసినా మనకు కాదు, అంతకంటే తర్వాత చేస్తే ఇక జీవితకాలం లేట్ అయిపోతుంది మనం ఎక్కే రైలు. సో ప్రస్తుతానికైతే మా బ్రదర్కి నాకు ఇద్దరికి సినిమా తీయాలనే ఒక ఏదైతే కోరిక ఉందో, ఎవరికి ముందు కలిగిందో ఎవరికి వెనక కలిగిందో అని కూడా తెలుసుకోలేనంత పాతది ఇది. మొత్తానికి ఒక మంచి సినిమా తీయాలని చెప్పి ప్రేక్షకుల ముందుకి ఇప్పుడు ఇన్నాళ్ళు 2.5 నెలల నుంచి మేము కష్టపడి కష్టం అనే దాన్ని ఎక్కువ ఫోకస్ చేయదలుచుకోవట్లేదు. ఎందుకంటే సినిమా చూసినాక ఒక్క క్షణం సినిమా చూసినాక పెట్టేటప్పుడు జనాల నుంచి బాగుంది అనే ఒక చిన్న ఇట్లా థమ్స్ అప్ మొత్తం కూడా అవసరం లేదు, ఇట్లానా చాలు. కంప్లీట్ ప్రతి ఒక్క కష్టం మొత్తం మనకి ఆస్కారం ఉంటుంది. సో హానెస్ట్గా తీసినాం మేము సినిమాని. అందరూ యూనివర్సల్ ఆడియన్స్కి టార్గెట్ చేసుకుంటూ తీసినాం. ఒకళ్ళు చూడాలి ఒకళ్ళు చూడొద్దనే ఆ దృక్పథం ఏం లేదు. మీరు అంటే అంటుంటారు కదా మామూలుగా ఇట్లా ఎండన కావాలి ఇంట్లో కాదు మీద అంటే నరసింహస్వామి స్టైల్లో. సో చిన్న కాదు పెద్ద కాదు, ముసలి కాదు ముతక కాదు, ధనిక కాదు పేద కాదు, ఎట్లాంటి ప్రజలకైనా కూడా అందరికీ ఈ పర్టికులర్ సినిమా అనేది నచ్చే విధంగా మేము డిజైన్ చేయడం జరిగింది. అట్లా చేయాలంటే ఫస్ట్ మా సైడ్ నుండి ప్రీ ప్రొడక్షన్ అనేది చాలా పక్కాగా చేసుకొని పకడ్బందీగా చేయాల్సిన పరిస్థితి ఉండే. అది చేసినామనే మేము నమ్ముతున్నాం. ఆ రిజల్ట్ అనేది రేపటి నాడు 23వ తారీఖుకి మా వైభవం అనేది థియేటర్ల ముందుకు వస్తుంది. సో నేను ఎప్పటి నుంచి అనుకుంటాను వైభవం అనేది 23వ తారీఖు వస్తుంది, కానీ మాకు అసలైన వైభవం మాత్రం జనాలు థియేటర్లకు వచ్చినప్పుడు వస్తుంది. మాకు సినీ పరిశ్రమకైనా ఎవరికైనా అసలైన వైభవం ఆ రోజే రావాలి. సో ఆ తీసుకొచ్చే నేనేం లేదండి, ఇక్కడ నుంచి ఒక సినిమాతో మేము ముందుకు నిలబడ్డా. మీరే ఈ సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సి, సో ఒక తమ్ముళ్ళలాగా నన్ను అనుకొని ఈ సినిమాని మీరు నా ప్రజలకి తీసుకెళ్తారని నమ్ముతున్నాను.
మంచి సినిమాని ప్రజలు ఆదరిస్తారనేది మాత్రం చాలాసార్లు ప్రూవ్ అయింది. సో పేరున ఒకటని కాదు, రెండని కాదు, ఎట్లా అంటే అదొక నిజం అన్నట్టు ఇక అది. సో ఇంకొక మంచి సినిమా యాడ్ అవుతుందని నేను నమ్ముతున్నా. ఇంకొక ఎగ్జాంపుల్ లాగా కూడా ఈ సినిమా అవుతుంది అనేది కూడా నేను నమ్ముతున్నా. సో తప్పకుండా మీ సహకారం కావాలి. మా కష్టం అయితే మేము పడ్డాం, ప్రజలకు మేము తీసుకెళ్ళడానికి మా 100% మేము ఇస్తున్నాం. సినిమా ప్రజలకి నచ్చేటట్టే చేసినాం. 2 గంటల 14 నిమిషాలు ప్రజలు ఎంటర్టైన్మెంట్ కోరేటట్టే తీసుకుంటున్నాం మేము. ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఈ సినిమాలో. ఇది వచ్చేసి మా సినిమా వైభవం అనేది ఒక కామెడీ ఎంటర్టైనర్ లాగా తెరకెక్కింది. ఫ్యామిలీ అంశాలు ఉన్నాయి, సెంటిమెంట్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం కొంచెం ఇంటెలెక్ట్ కూడా ఉంటుంది. నేను అదే అనుకున్నా, అంటే ఆడియన్స్ తలుచుకుంటే బ్రెయిన్ని ఇంట్లో వదిలేసి వచ్చినా పర్లేదు, ఇంటి నుంచి తీసుకొచ్చినా కూడా పర్లేదు, ఎట్లయినా కూడా కేటర్ అవుతుంది. సో అది జనాల ఇష్టం. తప్పకుండా ఈ సినిమాని ఆదరిస్తారు అనే నమ్మకం అయితే మాకుంది. ఏం నమ్మకం లేకపోతే పని ఉద్యోగాలు పక్కన పెట్టుకొని మేము రాలేదు. ఏం నమ్మకం లేకపోతే తల్లి పేరు మీద ప్రొడక్షన్ కంపెనీ పెట్టలేదు. ఏం నమ్మకం లేకపోతే ఒక గొప్ప టైటిల్ వైభవం అనే టైటిల్ పెట్టలేదు. ఎంతో కష్టపడి, ఎంతో ఆలోచించి, ఎంతో అంటే ఈ ఒక్క క్షణమే నేను మీకు తెలుసు కానీ నేను చిన్నప్పటి నుంచి తెలుసు. సో నా మీద నమ్మకం నాకుంది. అది మీ ముందుకు ఇప్పుడు వస్తున్నాను. దేవుడి దయ వల్ల, ప్రజల అందరి సహకారం వల్ల ఈ చిత్రం ఆదరింపబడి అందరికీ వైభవం తెస్తుంది అని కూడా నేను నమ్ముతున్నాను. అందుకే సో ఈ వైభవం అనే దాని విషయంలో ఇంకోటి, సో చూద్దాం. వైభవం అనే టైటిల్ పెట్టినా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మా పరిధిలో మేమున్నది అంతా చేస్తున్నాం. మిగతాదంతా ఇక మీరు ప్రజలకి తీసుకెళ్లే దాన్ని బట్టి, ప్రజలు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా కూడా అందరికీ వైభవం రావాలి, అందరూ వైభవానికి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. సో అది సాత్విక్, ఇప్పుడు నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఏదైనా వర్క్ చేసి అనుభవం గడించి ఈ మెగాఫోన్ పట్టుకున్నావా, లేదంటే డైరెక్ట్గా ఇంకా ఇది ఇక అంటే ఈదుకున్నాక సముద్రంలో దూకున్నావా, లేకపోతే దూకినాక ఈదుకున్నావా అన్నట్టే సార్. అది సముద్రం అయితే తెలుసు. ఎంత గొరిల్లా వాళ్ళలాగా అంటే యుద్ధం స్టార్ట్ చేసిన తర్వాత నేర్చుకోవడం అన్నట్టు. అదే సార్, ఇక అంతే, తప్పదు. యుద్ధ వాతావరణం నెలకొన్నది. సో ఇక గెలవాలంతే. ఆ విషయంలో ఏమి మనం అప్పుడు సాధనలు ఇవేవి ఉండవు. ఇక గెలుపే లక్ష్యం. ఆ విధంగానే మనం ప్రయత్నిస్తాం. ఇది ఒక పెద్ద సముద్రం. ఎంత గజీతగాడైనా కూడా సముద్రం మధ్యలో నిలబెడితే ఈదలని లేదు. సో అట్లాంటప్పుడు కావాల్సింది ఏంటంటే సర్వైవల్ స్కిల్స్ అనేవి కావాలి. టార్గెట్ ఎటువైపు ఉంది అనేది పక్కా మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి. ఆ విషయంలో మా క్లారిటీ మాకుంది. ఎందుకు నేను ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నా అనేది మీరు 23వ తారీఖున మీరందరూ చూడగలుగుతారు. అంటే ఈ సినిమాకి సంబంధించి నువ్వు కేవలం డైరెక్షన్ మాత్రమే కాకుండా ఇంకా చాలా క్రాఫ్ట్స్ కూడా నువ్వు హ్యాండిల్ చేసినట్టు మనకి తెలుస్తుంది. ఎలాగ అంటే ఏ ధైర్యంతో ఎన్ని క్రాఫ్ట్స్ నువ్వు హ్యాండిల్ చేయడం కానీ, వీటన్నిటిని ఎలా సమన్వయం చేసుకోవడం అనేది ఎలా జరిగింది, ఎలా సాధ్యపడింది? సమన్వయం చేసుకోవడానికి సాధ్యమైతే పడ్డది సార్. ఎందుకంటే నేను రాసినప్పుడే ఒక ప్రేక్షకుడి దృష్టిలోనే నేను రాయడం జరిగింది. సో ప్రేక్షకుడు చూసినప్పుడు, నేను స్టోరీ రాసినప్పుడే మదిలో BGM నడవడం కానీ, ఎడిటింగ్ ఇక్కడ కట్ కొడదాం, అవన్నీ ముందు నుండే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక సినీ ప్రేక్షకుడిని, శుక్రవారం ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూసే ఒక వ్యక్తిని. ఆ విషయంలో ఏదో ఒక శుక్రవారం మాది విడుదల కాకపోతుందా, నాలాంటి వాళ్ళు చూడకపోతారా, చూసినప్పుడు ఇది బాగుంది అని అనకపోతారా అనే ఉద్దేశంలో ఫస్ట్ రాసుకోవడం నుంచే మేము ప్రాపర్ టైప్లో రాసుకోవడానికి ట్రై చేసినాం. ఎప్పుడైతే రాసుకున్నామో ఇక ఆ పర్టికులర్ సిచ్యువేషన్ నుండి వేరే టెక్నీషియన్స్ని, అంటే మేము చేయగలిగిన పనులన్నీ మేమే చేసుకుంటే బెటర్ కదా అనేది అది. ఇది ఎందుకంటే 2 విధాలుగా సార్. ఒకటి, మనం 100% ఇస్తామనే కాన్ఫిడెన్స్ ఒకటి. రెండోది, అవతల వ్యక్తులకు మనం కమ్యూనికేట్ చేసి మళ్ళీ వాళ్ళు మనకు చెప్పి కొన్నిసార్లు అది సరిగ్గా రిఫ్లెక్ట్ అవుతుందో కాలేదో మనం చెప్పలేము. సో అట్లాంటప్పుడు మేమేంటంటే ఇంకోలా చెప్పాలంటే సార్, మాది ఒక ప్యూర్గా చెప్పాలంటే ఒక స్టార్టప్ సార్. మాది స్టార్టప్లో మీరు ఇందాక చూశారు, ఇక్కడ ఉన్న చైర్ని నేను అక్కడికి తీసుకెళ్ళాను. సో ఇంకొకళ్ళు వచ్చి అది తీసుకెళ్ళాలనే ఉద్దేశం మాకొద్దు. ఆ పని అనుకున్నాం, జరగాలి. ఎవరు చేసిండ్రు అనేది ఉండదు. ఈ విషయంలో ఈగో ఏమొద్దు సార్. సో సెట్స్లలో ఇట్లాంటి విషయాలు జరిగేది. మేము అందరికంటే ముందే సెట్స్కి వెళ్ళేది, అందరికంటే వెళ్ళినాకే బయటకు వచ్చేది. అట్లుంటేనే, ఆ మాత్రం డిసిప్లిన్ ఉంటేనే ఇక్కడ దాకా కూడా రాగలుగుతాం. ఎవరన్నా సినిమా తీద్దాం అనుకునే వాళ్ళకి కూడా చెప్తున్నా, ఇట్లాంటి డిసిప్లిన్ లేకపోతే మాత్రం తప్పకుండా అసలు తీయకండి, రాకండి అసలు మొదలు. నువ్వు ఒక IIM స్టూడెంట్గా, అవును సార్, నీ మేనేజ్మెంట్ స్కిల్స్ నీ డైరెక్షన్కి కానీ ఈ సినిమా మేకింగ్కి సంబంధించి ఎంతవరకు ఉపయోగపడ్డాయి? చాలా ఉపయోగపడ్డాయి సార్. అంటే అల్టిమేట్గా ఒక మేనేజర్ అంటే ఒక డైరెక్టర్ కూడా ఒక మేనేజర్ అన్నట్టే. డైరెక్టర్ ఈజ్ నథింగ్ బట్ CEO ఆఫ్ ఫిలిం. సో అన్ని క్రాఫ్ట్స్ చాలాసార్లు ఒకటేసారి హ్యాండిల్ చేసుకుంటూ పోవాలి కాంకరెంట్గా. ఇక్కడ ఎక్కడంటే డెడ్ లైన్లలో కానివ్వండి, షెడ్యూలింగ్లో కానివ్వండి, మేనేజ్మెంటే కానివ్వండి, ఎక్కడ చూసినా మేనేజ్మెంట్ ఉంది. ఇప్పుడు మేనేజ్మెంట్ అనేది ప్రతి చోట ఉన్నది. అది ఒక ఇంట్లో గృహిణి మేనేజర్. సో ఆ స్టైల్లో సినిమాకి వచ్చేసరికి దర్శకుడు మేనేజర్. సో మేనేజ్మెంట్ స్కిల్స్ అనే వాటి నుంచి
అంటే డబ్బులు సంపాదించడం అనే దానికి మేనేజ్మెంట్ పనికి వస్తుంది, ఒప్పుకుంటా. డబ్బులు సేవ్ చేసుకోవడానికి కూడా పనికి వస్తుంది. కానీ అల్టిమేట్గా ఏంటంటే ఎగ్జిక్యూషన్ చేయడంలో మాత్రం అల్టిమేట్గా పనికి వస్తుంది. సో ఈ పర్టికులర్ సినిమా కోసం మేము కష్టపడ్డామని అంటున్నాం. కానీ ఆ ఏదైతే కష్టం ఉందో ఎంతో కొంత మా స్కిల్స్ని, అంటే మా ఇప్పటిదాకా మేము చదివిన చదువులు అన్నింటినీ మేము ఇందులో రంగరించి ఈ సినిమా తీయడం జరిగింది. ఆల్ ది బెస్ట్ సాత్విక్. నీ మాటల్లో, నీ ప్రసంగంలో ఆత్మవిశ్వాసం అనేది తొణికిసలాడుతుంది. నీకు ఖచ్చితంగా టాలీవుడ్లో ఒక మంచి డైరెక్టర్గా రాణించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు ఇక్రా ఇద్రీసి. ఇట్స్ మై ప్లెజర్ టు షేర్ దిస్ ప్లాట్ఫామ్ విత్ యూ ఆల్. ఈరోజు నేను చాలా హ్యాపీ అండ్ ఎక్సైటెడ్గా ఉన్నాను. ఐఎమ్ రియలీ ఫీలింగ్ ప్రివిలేజ్డ్, ఫైండింగ్ మై సెల్ఫ్ యాట్ ఈజ్ in spite not being from Telugu background. నేను సంతోషంగా ఉన్నాను ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది పీపుల్ ఫ్రమ్ మీడియా, బికాస్ ఆఫ్ whom we get recognized and acquire name and fame. And so first of all, I would like to express my gratitude to the multi-talented director Sathvik sir, who happens to be producer also of Ramadevi Productions. The production, the banner itself actually deserve scalable success and measurable height, as it has been named after his beloved mother, who has not only gave chance and had faith in me, but also made me feel like home, because of whom I could give my 100%, if not 100%, then I could give my best. And then my co-actor, Rutvik, he supported and cooperated me in such a way that made me feel like we are working since many years. And KLN, he has been so friendly throughout the shoot, as if we are very old friends. So when I auditioned for the character of Aarti, I wasn't sure if I would be selected. But when I heard from Sathvik sir that they have been selected and finalized me for the character of Aarti, the lead female, the role I played in the movie, who is so talented, and she knows international language, she can communicate internationally, and she can sing. She is a very good painter. She can write. She can cook delicious food. She can be a spy. Never gets angry, and never gets tired. Her energy never ceases. And this, as it's my debut Telugu feature film, so you all can just guess my desperation. I was so nervous and conscious about the team and the language, of course. But all the consciousness and nervousness was gone when I met Sathvik sir in Mumbai for the very first time. Since then till now, I have to say this, they have been with a cool attitude while maintaining being fully professional. So I really appreciate it, and I hope people will like the movie. And yeah, it's been great, exciting being in Hyderabad. I really love the city, love the people, and expect your love and affection too. So please do watch the movie, and thank you so much. All the best and God bless you. Jagrata. ఆల్ ది వెరీ బెస్ట్. హలో గైస్, వెల్కమ్ టు PM7 మీడియా. ప్రస్తుతం మనం వైభవం టీంతో ఉన్నాము. సో 23rd రోజు ఈ మూవీ రిలీజ్ అవ్వబోతుంది. టీం అంతా మనతోనే ఉన్నారు కాబట్టి అసలు షూటింగ్ ముచ్చట్లేంది, ఎప్పుడు షూరు చేసినారో అన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. డైరెక్టర్ కానుండి అక్కడ ఎవరెవరైతే యాక్ట్ చేసినారో హీరోయిన్తో సహా ప్రతి ఒక్కరు ఇక్కడే ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. సో మీరు మూవీ డైరెక్టర్, సో ఎప్పుడు ప్లాన్ చేశారు, ఎప్పటి నుండి కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది, స్క్రిప్ట్ వర్క్ అంతా? కన్స్ట్రక్షన్ 2-3 ఏళ్ళే, కానీ ఫౌండేషన్ మాత్రం 10-15 ఏళ్ళ కింద జరిగింది. ప్రస్తుతానికి ఒక కథ అంటే కెరియర్ చేస్తూనే మనకంటూ ఒక డిగ్రీ ఉంటే కొంచెం సేఫ్టీ ఉంటుందండి. ఏం లేకుండా కొంచెం చేస్తే కొంచెం ఇవాళ రేపు జాబ్ మార్కెట్లో కష్టం ఉంది కాబట్టి డిగ్రీ అనేది చేసి ఆ డిగ్రీ కోసం పడే కష్టం, డిగ్రీ పడ్డ రోజు విద్యార్థిలా నా వంతు 100% కృషి చేసిన తర్వాత ఒక దర్శకుడిలాగా
2-3 ఏళ్ల నుంచి ఈ కథను తీర్చిదిద్ది ఈ కథలో తగ్గ పాత్రలను ఎంచుకొని మొత్తానికి ఈ కథని సినిమాలాగా మలిచి ఒక మంచి సినిమాని ప్రేక్షకులకి రిలీజ్ చేయడం దాకా తీసుకురావడం అనేది అదొక ప్రయత్నంలాగా మేము చేయడం జరిగింది. మీ సో ఐ హ్యాడ్ దట్ మీరు ఇద్దరు అన్నదమ్ములు, ఎవరైతే హీరో ఉన్నారో ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో వాళ్ళంతా అన్నదమ్ములు, అండ్ యు ఆర్ వెరీ గుడ్ స్టూడెంట్స్. సో స్టూడెంట్ నుండి డైరెక్టర్ అయ్యారా, లేకపోతే ముందే డైరెక్టర్ అన్న ఆలోచన నుండి తర్వాత స్టూడెంట్ అయ్యారా? ఇక అది చెప్పలేమండి, ఇక ఇదా అదా అని అట్లా కాదు, అట్లనే ఇక ముందు నుంచి అన్ని రెండు కలిపే. అంటే ఇక స్కూల్ ఏముంది, ఒక 5 దాకా పోతాం, 5 తర్వాత ఇక మన జీవితం మందే. సో 5 తర్వాత ఇప్పుడు శుక్రవారం వచ్చిందంటే ఇక మూసుకొని మళ్ళీ థియేటర్లకు పోయేది. మంచి సినిమాలు ఏమైనా ఉంటే మంచిగా ఉంటే మంచి సినిమాలు చూసేది, మంచి సినిమాలు లేకపోతే ఇంటికి వచ్చి అరే ఎందుకు ఇట్లా తీసిర్రు అని చెప్పి కొంచెం బాధేసేది. అట్లా ఏదో ఒక రోజు ఏ సినిమా చూసి వచ్చిందో తెలియదు కానీ మొత్తానికైతే అరే మనం కూడా మంచి సినిమాలు తీయొచ్చురా అని ఒక ఫీలింగ్ వచ్చింది. మంచి సినిమా తీద్దామనే ఉద్దేశంతోనే ఇక అప్పటి నుండి కొంచెం కళ అనిపించింది. ఒక దగ్గర ఈ కళ మనం కూడా కనొచ్చేమో అనే ఒక థాట్ వచ్చింది. కళని దిశగా ఎట్లా వెళ్ళాలి అని చెప్పి మమ్మల్ని మేము అప్స్కిల్ చేసుకోవడం జరిగింది. సో చాలా విషయాలలో ఎట్లా ఎడిటింగ్ ఏంది, డైరెక్షన్ ఏంది ఇట్లా నేర్చుకోవడం జరిగింది. అంటే ఇందులో కూడా క్లారిటీతో దిగుతూనేమో ఒకలాగా ఉంటుంది, లేదు క్లారిటీ లేకుండా దిగుతూనేమో ఇక మళ్ళీ పెంట అవుతుంది. సో ఆ స్టైల్ అవుతుంది. అట్లా కాకుండా మేము మా హోంవర్క్ 100% చేసినాం. హోంవర్క్ చేసి ఈ పర్టికులర్ టైంలో అయితే ఇట్లా విడదీయడానికి అయితే లేదండి. సో ముందు నుంచి 2. సో అది ఉంది ఇది ఉంది 2. సో మీరు ఎంబీఏ స్టూడెంట్ కదా, ఇది ఒక బిజినెస్ లాగా తీసుకొని వెళ్తున్నారా జనాలలోకి, లేకపోతే ఒక ప్యాషన్తో తీసుకుపోతున్నారా? మళ్ళీ కూడా సేమ్ క్వశ్చన్, ఇందాకటి క్వశ్చన్. అంటే స్టూడెంట్ కాబట్టి మూవీ మీద ఇంట్రెస్టా లేకపోతే స్టడీ మీద ఇంట్రెస్టా అన్నట్టుండే. ఇది అట్లా కాదు కదా, మీరు ఒక ఎంబీఏ చేసినారు కాబట్టి ఒక బిజినెస్ లాగా తీసుకుపోతున్నారా అని ఓ విజన్ ఉంటుంది కదా. మళ్ళీ కూడా సేమ్ ఆన్సర్ అంటున్నాను నేను. యాక్చువల్గా 2 అంటే ఏంటంటే సినిమా చూసేటోడికి బిజినెస్ ఏదంత అవసరం లేదు. మంచి సినిమా తీస్తే ఇంకొక 4 చెప్తారు బాగుంది సినిమా పోండి అంటే, ఎక్కడుంది వైభవం అంటే ఫలానా థియేటర్లు ఉందంటే వెళ్తారు. సో మేము మంచి సినిమా తీయాలని చెప్పి ఫస్ట్ స్టార్ట్ చేసినాం. కాకపోతే అట్లని చెప్పి నిజానికి ఇక మంచి సినిమా తీసినాం అనుకోండి, జనాలు చూస్తారు, జనాలు బాగా చూసింది అనుకోండి, మళ్ళీ ఇక డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చినాయి అనుకోండి, మాలాంటి వాళ్ళు ఇంకో 2-3 చిత్రాలు చేస్తాం, ఇంకో 4 కొత్త వాళ్ళని పరిచయం చేస్తాం, ఇంకో 3-4 మంచి చిత్రాలు చేస్తాం, చేసి ఇవన్నీ అంటే ఇక ఇందులో కూడా అందుకే 2. కాకపోతే బిజినెస్ కోసం మాత్రమే చేయాలని కూడా అనుకోలేదు. అట్లని చెప్పి బిజినెస్ వద్దు ప్రాఫిట్ చేద్దాం అట్లయితే కాదు, ఇది బిజినెస్ అన్నట్టే. ఎట్లా ఎంత కాదన్నా కూడా లోపల ఇది ఒక బిజినెస్. సో మూవీ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఎక్కువ నిలదొక్కుకోలేం అన్న థాట్ అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఇండస్ట్రీకి వస్తున్నారో వాళ్ళందరికీ ఆ స్ట్రగుల్స్ అనేవి చాలా కామన్గా కనిపిస్తున్నాయి. సో మీరు అట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేసినారా? ఎందుకంటే ప్రొడక్షన్ మొత్తం హీరో టీమ్గా అన్నీ మీరే చూసుకున్నారు కదా. ఇష్యూస్ ఫేస్ చేస్తాం మ్యామ్. కాకపోతే 2 రకాలు ఉంటాయి. ఒకటి సరే ఇట్లే ఉంది అనుకొని ముందుకు పోవాలి, లేదు మనం చేసేది మనం మంచిగా చేసుకుంటూ ముందుకు పోవాలి. మనం చేసేది మనం మంచిగా చేసుకుంటూ ముందుకు పోయినాం. ఇక మీరు అట్లా బ్యాక్గ్రౌండ్ అంటారా, ఉంటే బాగుంటుంది, లేకుంటే అడ్డు కాదు. సో బ్యాక్గ్రౌండ్ లేకుంటే మనది కాదనుకొని గివప్ చేసే బదులు, లేదు మాకైతే బ్యాక్గ్రౌండ్ లేదు, వెనకెవరు లేరు, మేమే ముందే ఉన్నాం, కాకపోతే ప్రజలు మా ముందున్నారు, ప్రజలు రేపు మా వెనుక వెన్ను తట్టి ముందుకు తీసుకెళ్తారనే నమ్మకం ఉంది. దానికోసం మేము ఒక మంచి సినిమాని చేసినాం. సో బ్యాక్గ్రౌండ్ ఉండుంటే బాగుండేది అనేది ఓకే ఉంది, అది ఉంది. మాకు లేదు బ్యాక్గ్రౌండ్. సో మాకు బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి మేము సినిమాలకు రాము అనుకునే బదులు, లేకున్నా కూడా మేము ఎట్లా సక్సెస్ అవుతామనే దృక్పథంలో మేము ముందుకు పోయినాం. ఇక చెప్తున్నా కదా, ఏదో ఒక సినిమా ఇప్పుడు బాగుంటే ఇంత గొప్ప సినిమా తీయాలనిపిస్తుంది. ఏదైనా సినిమా చూస్తే బాగాలేదనుకోండి, అరే ఇంత రిసోర్సెస్ వేస్ట్ చేసి ఇట్లా ఎందుకు చేస్తున్నారు, మనం ఇంకా మంచిగా తీయొచ్చు కదా అని అనిపిస్తుంది. అంటే సినిమానే ఇంకో సినిమాని మోటివేట్ చేసిందని చెప్పగలుగుతా. అట్లా ఒక స్పెసిఫిక్ సినిమాని స్పెసిఫిక్ పర్సన్ అని అయితే కాదు. కాకపోతే ఇప్పుడు ఇంత మాట్లాడతారు కానీ ఒక పర్టికులర్ టైంలో నా 2.5 ఏళ్ళ కష్టం ప్రజలకి 2.5 గంటలలో తెలిసిపోతుంది. ఆ 2.5 గంటలు ఎంటర్టైన్మెంట్ చేయడానికి మేము ఇన్ని రోజులు కష్టపడ్డాం. నేనే కానీ మా టీం కానివ్వండి అందరూ కష్టపడ్డది ఒక మంచి ఎంటర్టైనింగ్గా మూవీ తీయడానికే. సో మేమైతే స్పెసిఫిక్ ఎవరి దాంతో అయితే చేయలేదు. చూద్దాం, అంటే మేమేంటంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా చేస్తున్నాం ఈ మూవీతో. కొత్త వాళ్ళతో మంచి సినిమా ఆడుతుందా లేదా, ఇప్పుడు ఆడింది అనుకోండి మరింత మంది ముందుకు వస్తారని నమ్ముతున్నాం. ఇక ఏది జరిగినా కూడా మేము ముందుకు వెళ్తాం, వెనకకి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ హీరో గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లేదు ప్రయత్నమే, ఎందుకంటే చూసినారు కదా ఇంత గ్రాంధికంగా మాట్లాడుతున్నారు, నాకేమో సక్క మాటలు రావాయో వీళ్ళేమో పడాపడా మాట్లాడేస్తున్నారు. సో మూవీ నుండి కొన్ని ఎలిమెంట్స్ ఏవి మేము ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎంటర్టైన్మెంట్ అంతే. మీకు 2 hours 14 minutes వచ్చింది మన మూవీ. 2 hours 14 minutes ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా
ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు బ్రెయిన్ పెట్టుకుంటే ఒకలాగా ఉంటుంది, బ్రెయిన్ లేకుండా కూడా అర్థమవుతుంది. మంచి మూడ్ స్ట్రెస్ బస్ట్ ఉంటుంది చూడండి. ఎంటర్టైన్మెంట్ కోసం మనం ఏదైనా చూస్తాం, ఆ ఎంటర్టైన్మెంట్ దీంట్లో వస్తుందని మేము అనుకుంటాం. అదే మా యూఎస్పీ. ఓకే, సో ఇప్పుడు మూవీ తీస్తున్నాము అని అన్నప్పుడు ఎక్కువగా జనాలకి ఇప్పుడు ఆదరించాలి అని అంటే లైక్ రొమాన్స్ ఉండాలి అని ఇట్లా ఈ వేలోనే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు డైరెక్టర్స్ అయినా హీరోస్ అయినా అట్లనే ఉన్నారు. సో మరి మీరెందుకు కొంచెం యూనిక్గా చూస్ చేసుకున్నారు? అందరూ మీరు యూనిక్గా యూనిక్ ఉంటేనే ఏదో ఒకటి ఉంటుంది మనకి. అందరిలా చేస్తాం, మనకి వాళ్ళకి తేడా ఏందండి? మన సపరేట్ అదే సపరేట్ వే మనం వేసుకోవాలి, కొత్త దారి. అందులో భాగంగా ఇది కూడా అంతే. సో డిఫరెంట్గానే వద్దాం, చూద్దాం. మరి అదో ఎక్స్పెరిమెంట్ ఉందాకన్నట్టు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. కాకపోతే మంచి ఎక్స్పెరిమెంట్, సేఫ్ ఎక్స్పెరిమెంట్. మనం ఏదో కొత్తగా ఏదో చంద్రుడి మీదనో లేకపోతే భూమి మీద తీయట్లేదు కదా. సో సింపుల్ సినిమానే, కామెడీ డ్రామాని తీస్తున్నాం. సో చూద్దాం మరి ఎక్స్పెరిమెంట్, సేఫ్ ఎక్స్పెరిమెంట్. సో ఇప్పుడు ఈ మూవీ క్లిక్ అయిన తర్వాత వేరే డైరెక్టర్స్ వచ్చి నీతో నీ క్యారెక్టర్ చేద్దామని ఫిక్స్ అయినా అని అన్నారనుకోండి, చేస్తారా? ఓన్లీ మీ తమ్ముడు గారితోనే చేస్తారా? ప్రస్తుతానికైతే ఈ మూవీ గురించి ఆలోచిద్దాం. నెక్స్ట్ మూవీ గురించి ఇప్పుడు నాకు అంత ఆలోచించట్లేదు. బట్ ఏదన్నా కూడా ఆబ్వియస్లీ తమ్ముడే. అంటే మీరే చెప్పారు కదా హీరో అవ్వాలి నాకు అలా అని. అట్లయితే నాకు మా తమ్ముడే, ఇంకెవరు లేరు. అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ హీరోయిన్ మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. యాక్చువల్లీ వేరే కెన్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ మై తెలుగు? లెట్స్ ట్రై. అండ్ మీకు తెలుగు అర్థమవుతుంది అని అంటే నేను తెలుగులోనే మాట్లాడతాను అట్లా. నాకు తెలుగు రాదు, లైక్ నాకు తెలుగు మాట్లాడతాను, ట్రై చేస్తున్నారా? మీరు తెలుగు చాలా బాగా మాట్లాడతాను. సో ఓకే, డిడ్ యూ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్స్ డ్యూరింగ్ డైలాగ్ డెలివరీ ఆర్ డ్యూరింగ్ షార్ట్స్? Yeah, at starting, like when I signed the contract, I was so nervous and conscious about this language, as it's my debut feature film, that too in Telugu. So, but when I met Satvik sir, they have been provided me that script with this Devanagari. Hindi. It was written in English, but in English letter like Devanagari. And as well as they have provided me English translation of that, and in addition he gave me that what we can say voice note of each and every dialogue, like each and every dialogue that made me like that helped me a lot to capture to carry that accent, Telugu accent, and I completely looked like a Telugu girl just because of him. So it was just Satvik sir's dedication who made me look like from elementary girl to completely advanced Telugu girl. Okay. Have you done any workshop before this? Workshops, yeah. I have taken acting class before this, yeah. Okay. In Mumbai also. I am actually I live in Mumbai. I am born and brought up in Mumbai. I have completed my studies, BSc graduation from Mumbai University itself. Okay. So I took classes from there itself. Okay. So what are your future plans? Are you want to continue in Telugu industry, or are you continue in Mumbai? Let's see what kind of what in which language I would get offered, and it's just my initial stage. I can't predict my future. Let's see. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీరు సో ఇప్పుడు మాట్లాడదాం. అంటే ఫ్రెండ్ రోల్ చేసినాను అన్నారు, ఇంకా చెప్పాలి అంటే డైరెక్టర్ గారికి చిన్నప్పటి నుండి చాలా ప్రాణమిత్రులు, వాళ్ళతో మాట్లాడదాం. సో వాళ్ళకి అంటే ఆలోచన ఉన్నప్పటి నుండి ఇప్పటిదాకా ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటే కొంచెం ముందుకు వెళ్ళొచ్చు. సో మీరు ప్రతి ఆలోచనలో తోడున్నారా డైరెక్టర్ గారికి? ప్రతి ఆలోచనలో అంటే ఫస్ట్ పట్టుకుంటారా? ఓకే, ఫస్ట్ అంటే నాకు సినిమా అంటే చెప్పింది వాళ్ళ అన్న, మా డైరెక్టర్ వాళ్ళ అన్ననే. అంటే ఇంట్రెస్ట్ ఉంది, కాకపోతే ఏంటంటే వాట్ ఈస్ ద బేసిక్స్ ఆఫ్ మూవీ అనేది, అంటే ఆ రషెస్ అంటే ఏంటి, అదంటే ఏంటి, ఇదంటే ఏంటి అనేది వాళ్ళ అన్ననే నాకు బేసిక్ చెప్పింది. కాకపోతే ఏంటంటే ఎక్కడైనా కానీ ఫ్రెండ్షిప్ అనేది మనకు ఎంత సపోర్ట్ ఉన్నా ఏం లేకున్నా కానీ ఒక ఫ్రెండ్ అనేటోడు ఉంటే ఏదైనా సాధించవచ్చండి, అదైతే నిజం. ఇప్పుడు నాకు నా ఫ్రెండ్ సాత్వికుడు కాబట్టి నేను సినిమా చేయగలిగిన, అట్లనే మ్యూచువల్ బేసిక్గా చెప్పాలంటే. సో సారీ, ఓకే రైట్. అంటే ఫ్రెండ్షిప్ అనేది ఎప్పటికైనా ఒకటండి,
ఏ స్వార్థం లేని బంధం ఏది ఉందంటే అది ఫ్రెండ్షిప్ అనే ఫీల్ అవుతాను నేను బేసిక్గా. మా సినిమాలో కూడా ఈ దోస్తాని గురించి లైక్ ఒక మంచి అంటే లైక్ దీంట్లో అన్ని ఎమోషన్స్ ఉంటాయండి. అంటే ఒక ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది, ఒక ఫ్రెండ్షిప్ ఎమోషన్ ఉంటుంది. అంటే మనము ఒక ప్రాపర్ ఫ్రెండ్ సినిమా చూసి చాలా రోజులైంది కదా. సో అట్లాంటి ఒక ప్రాపర్ ఫ్రెండ్షిప్ సినిమా కూడా అనుకోవచ్చు. అంటే దీంట్లో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, కమర్షియల్ అంటే ఒక హీరో హీరోయిన్ కమర్షియల్ సినిమా ఉంది, ఫ్రెండ్షిప్ సినిమా ఉంది. సో మీ దోస్తులతో వచ్చి ఎంజాయ్ చేసిపోవాలన్నా కానీ ఈ సినిమాకి రావచ్చు. సో మీరు అన్నట్టు నా ఫ్రెండ్కి ఎప్పటి నుంచో ఉన్నా, ఇప్పుడు ఉన్నా, ఎప్పటికీ ఉంటా అంతే. షూటింగ్ అనేది ప్రశాంతంగా జరిగిందండి. మాకు ఎక్కడికక్కడ ఆన్ ద టైం మాకు లొకేషన్స్ దొరకడం కానీ, లేకపోతే అక్కడ పర్మిషన్స్ కానీ ఎక్కడికక్కడ మాకు టైమింగ్కి కరెక్ట్ టైమింగ్కి విదిన్ వెరీ ఫ్యూ షార్ట్స్ మాకు టేక్ ఓకే అవ్వడం కానీ, సో అంతా కూడా మంచి కూల్గా అయ్యింది. అండ్ వి షాట్ అరౌండ్ హైదరాబాద్. అంటే వాళ్ళు కొత్తగా మూవీ తీస్తున్నారు కదా, సో మీకేమైనా ఇబ్బంది లైక్ ప్రొడక్షన్లో కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్లో కానీ ఏమైనా ఇబ్బందులు కలిగించారా? లేదండి, అలాంటిది ఏమీ ఇబ్బంది అయితే కలగలేదు. లక్కీలీ మాకు అంతా మంచిగానే జరిగింది. అండ్ మాకు యాక్చువల్లీ మాకు డైరెక్టర్ గారు చాలా సహాయం, ఐ మీన్ వెరీ సపోర్టివ్గా ఉండేవాళ్ళు. మేము ఒకవేళ ఇన్ కేసు ఒకవేళ మేము సెట్కి కొంచెం లేట్గా వచ్చినా కూడా ఈ లోపల పర్వాలేదు, వీ కుడ్ కంపెన్సేట్ దిస్ టైం, వేరే దగ్గర అని చెప్పేసి అని ఆయన ఈ లోపల వి షుడ్ నాట్ వేస్ట్ ద టైం అని చెప్పని ఆయన వేరే షార్ట్స్కి వెళ్ళడం, అప్పటికప్పుడు సైమల్టేనియస్గా ఆలోచించడము. సో అలా జరిగినాయి కానీ దెర్ ఆర్ నో రిగ్రెట్స్. మాకు ట్రాన్స్పోర్టేషన్స్లో ఏ ఇష్యూస్ లేవు, అంత మంచిగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ సవీందర్. ఈ మూవీలో నా పర్టికులర్ రోల్ వచ్చి హెచ్ఆర్ మేడం. ఆ హెచ్ఆర్ రోల్ చేసేటప్పుడు ఎంతసేపటికి స్క్రిప్ట్ ప్రకారం అదైతే ఉంది కానీ కొత్త వాళ్ళు అనేది ప్యాటర్న్ అయితే అనిపించలేదు అప్పుడు. సో నేను కొన్ని డైలాగ్స్ చూసాను మీ ట్రైలర్లో, ఫన్నీగా అట్లున్నాయి. మీరు మొత్తం ఫన్నీగానే ఉంటుంది. అది నేను కంప్లీట్గా రివీల్ చేయలేను, ఎందుకంటే ట్రైలర్లో కూడా నా పార్ట్ వచ్చేసి మహా అయితే ఏదో కొద్దిగా రుచి చూపించడానికి పెట్టారు కానీ, సో మోస్ట్ ఆఫ్ ది టైం అది ఫన్నీగా ఇంకో లేయర్ ఏమన్నా ఉందనేది మీకు సినిమా కంప్లీట్గా చూసిన తర్వాత అర్థమవుతుంది. మెయిన్గా నేను ఇందాక చెప్తూ కూడా చెప్పాను ఏంటంటే, మూవీ చూసినప్పుడు నా పార్ట్ వచ్చేసి సెకండ్ పార్ట్ ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ పార్ట్లో వచ్చే ఎమోషనల్ పార్ట్కి మేబీ 25th or 40th minute ఐ థింక్ ఖచ్చితంగా కళ్ళలో నీళ్ళు వస్తాయి ఆ ఫాదర్ అండ్ సన్ మధ్యలో. అండ్ మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటంటే కొత్త వాళ్ళతో వెళ్ళాలి, అఫ్కోర్స్ నేను కొత్తే, బట్ ద కంఫర్టబుల్ ఈజ్ యాజ్ లాంగ్ యాజ్ మీరు స్క్రిప్ట్ మీద పెట్టి ఆ స్క్రిప్ట్ మీద వెళ్ళేటప్పుడు కొత్త పాత అని ఏమి ఉండదు. ఇఫ్ యూ హ్యావ్ దట్ పర్టికులర్ ఎమోషన్, మీరు కనెక్ట్ అవుతున్నారు, అది సేమ్ షాట్ వస్తుంది అని డైరెక్టర్ సార్ కాన్ఫిడెంట్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఒక యాక్టర్కి ఎప్పుడైనా ఏంటంటే ఫీల్ వెరీ కాన్ఫిడెంట్, కరెక్షన్స్ చేసుకుంటాం, ఇంప్రూవ్ చేసుకుంటాం, ముందరికి వెళ్తాం అంతే. సో కొత్త పాత ఇలాంటివి అయితే ఏం కంప్లీట్గా లేదు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, వైభవం టీమ్ అయితే ఆ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకున్నారు షూటింగ్ టైంలో ఎలా ఉన్నది అనేది. ప్రతి డైలాగ్ డెలివరీ కానీ, సో కొత్త వాళ్ళతో తీసుకున్నాం అన్నట్టు కాకుండా కూడా ప్రతి ఒక్కటి మంచి ఎక్స్పీరియన్స్గా తీసుకొచ్చాం, ప్రజలకి ఎంటర్టైన్మెంట్ మూవీ ఇవ్వాలి అన్న థీమ్తో వచ్చామని అయితే చెప్పడం జరిగింది. సో లెట్స్ సీ 23rd రోజు మూవీ ఎలా ఉండబోతుంది, ప్రజలు ఎలా ఆదరిస్తారు అనేది చూద్దాం. హోప్ కంగ్రాచులేట్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్.